హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వ్లాగ్లో అయితే నేను మీకు కొన్ని శారీస్ చూపించబోతున్నానండి. ఇవి నేను శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టడానికి, అలాగే నేను స్టిచ్చింగ్ చేయించుకుని కట్టుకోవడానికి ఉన్నవన్నమాట. ఇదిగోండి, ఇదైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి వచ్చింది. చూసారా, కలర్ అది చాలా బాగుంది. ఇదైతే బ్లూ కలర్ శారీ అండి. ఇది కూడా బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు, ఇది అమ్మవారికి పెట్టుకొని నేను కట్టుకోవడానికి అన్నమాట. ఇది బ్లూ కలర్ శారీ, దీని మీద కుండలు వచ్చి డిజైన్ వచ్చి అంచు చీరలా ఉంది. తర్వాత ఇది ఒకటి, ఇదేంటంటే నేను తాంబూలము పెట్టడానికి ఇది ఎవరైనా పెద్దవాళ్ళకి పెట్టడానికి కోసమని తీసుకున్నవండి. ఇవి కూడా అంటే తీసుకున్నవి అంటే నేనైతే కొనలేదు, కానీ నాకు ఒక ఫంక్షన్ అయితే రిలేటివ్స్ అందరూ పెట్టారు. ఆ శారీస్ని నేను స్టోర్ చేసుకుని ఉంచుకున్నాను అనమాట. నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసి వాడుకోవచ్చని. ఇదిగోండి, ఇది చూసారా, ఇప్పుడు ఇలాగా మనకి పెయింట్స్ తోటి శారీస్ రావడం తక్కువగా వస్తున్నాయి కదా. ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇది కూడా చూడండి, బ్లూ కలర్, ఇది కుండల శారీ అండి. ఈ రెండు కూడా అమ్మవారికి పెడదామని తీసుకున్నానండి. ఇకపోతే నేను స్కూల్లో చేసినప్పుడు ఈ శారీ ఇచ్చారన్నమాట. ఏంటి అంటే అప్పుడు కొంతమంది టీచర్లు సెలెక్ట్ చేశారు, అందులో కూడా నా నేమ్ వచ్చింది. నాకు ఈ శారీ అయితే ఇచ్చారు. ఇవి పవన్ కళ్యాణ్ శారీస్ అండి. శారీ కొంచెం గ్రాండ్గా ఉంది అని నేను ఇలా గోట్ పెట్టించుకొని థ్రెడ్ వేయించుకొని కుట్టించుకున్నాను. బ్లౌజ్ ఇలా కుట్టించుకున్నాను. ఈ శారీ కూడా నాకు ఒక వారం కట్టుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇదిగోండి, ఇది చక్కగా ఈ కలర్ నాకు ఎప్పుడూ లేదండి. దీనికి అంచు కూడా చాలా బాగా వచ్చింది. ఇది కూడా నేను ఒక వారం కట్టుకుంటానండి. దీన్ని కూడా నేను చాలా సింపుల్గానే బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నానండి. ఇంట్లో కట్టుకోవడానికి, చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఇకపోతే నేను వరలక్ష్మి పూజ నాడు ఈ శారీ కట్టుకుందామని అనుకుంటున్నాను. నేను ముందు పోస్ట్ చేస్తాను, తర్వాత పోస్ట్ చేస్తాను, ఈ వ్లాగ్ తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. ఇది వరలక్ష్మి వ్రతం రోజు నేను కట్టుకుందామని అనుకుంటున్నానండి. ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది. ఇది కట్టుకొని ఫస్ట్ పూజ చేసుకుంటాను అన్నమాట. పిండి వంటలు అవి వండేసుకున్నాక స్నానం చేసి ఈ శారీ కట్టుకొని పూజ చేసుకుందాం అనుకుంటున్నానండి. శారీ గ్రాండ్గా ఉంది కాబట్టి నేను బ్లౌజ్ అయితే సింపుల్గా ఇలాగా చిన్న గోట్ పెట్టించుకుని థ్రెడ్ వేయించుకుని కుట్టించుకుంటున్నానండి. ఇకపోతే ఈ శారీస్ అన్నీ మీకు నచ్చితే కనుక ఇదిగోండి, ఇది కూడా చాలా సింపుల్ శారీ అండి. చిలకాకు పచ్చ చీర, శారీ సింపుల్ బాగుంది కాబట్టి నేను ఈ బ్లౌజ్ అనేది నేను ఇలాగా బోట్ నెక్ పెట్టించుకొని వెనకాతలు ఇలా థ్రెడ్స్ వచ్చి బ్యాక్ ఓపెన్తో కుట్టించుకున్నాను అనమాట. థ్రెడ్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో, ఇలా కుట్టించుకున్నాను అన్నమాట. ఇదండి నా దగ్గర ఉన్న శారీస్ కలెక్షన్. మీకు నా శారీ కలెక్షన్ ఎలా అనిపించిందో చెప్పండి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏదో సరదాగా అలా చేశాను, బాగుందో లేదో నాకు కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి, 4 వారాలు 4 శారీస్ కట్టుకోవడానికి, అలాగే అమ్మవారికి పెట్టుకోవడానికి 2 శారీస్, అలాగే ఎవరైనా పెద్దవాళ్ళకి వాయినివ్వడానికి లేదా తాంబూలంలో పెట్టడానికి 2 శారీస్. నా దగ్గర ఉన్న శారీస్ ఎలా ఉన్నాయో చెప్పండి. నచ్చితే కనుక ఈ వ్లాగ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.